అందరికీ నమస్కారం. నేను మీ ఎన్పిఆర్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా స్వాగతం. అలాగే ఈరోజు మనం కోళ్ళ పెంపకం కోసం అని తీసుకున్న సైట్ ఇది మనం కాపలా కాస్తూ ఇక్కడ పని చేసుకోవాలి. చూడండి ఈ సైట్ ఎలా ఉందో. చాలా తుప్పలే బలిసిపోయాయి. ఈ గడ్డి అది అంతా కూడా ఎండిపోయింది. ఇది ఈరోజు మనం క్లీన్ చేసుకోవాలి ఈ సైట్ అంతా కూడా. అప్పుడే మనం కోళ్ళు పెంచడానికి అనుగుణంగా ఉంటుంది. మొత్తం ఎలా ఉంది చూడండి వెనకంతా కూడా. ఇలా ఉన్న సైట్ని మనం 1 డేలో క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ నుంచి మనం ఇక్కడ మొక్కలే వేయాలి. అరటి మొక్కలు అవన్నీ వేసుకుందాం. మనం అరటి మొక్కలు మునగ అన్నీ కూడా పెంచుకుందాం. అలాగే వాటితో పాటు కోళ్ళను కూడా పెంచుకోవచ్చు. ఇదంతా క్లీన్ చేయాలండి మనం 1 డేలో. ఎందుకంటే మనకి ఎక్కువ టైం లేదు. మనం ఎక్కువగా వర్క్స్ చేస్తున్నాం. పేపర్ బాయ్గా వర్క్ చేస్తున్నాను, ల్యాబ్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. అలాగే డిగ్రీ ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వచ్చేసాయి. కాబట్టి ఈరోజు సెలవు తీసుకుని ఇదంతా క్లీన్ చేయాలనుకున్నా. ఇదంతా ఒక్కడనే క్లీన్ చేయాలి. 1.5 ఎకరం ఉంటుంది ఇది. ఇవన్నీ చెద్దనం తినేసి బయలుదేరాను ఇక్కడికి. ఎందుకంటే ఎండలు ఎక్కువ అవుతున్నాయి. త్వరగా పని మొదలు పెడితేనే మనకి పని తేలిక అవుతుంది. చల్లపొద్దున్న పని మొదలు పెట్టడం చాలా మంచిదనేసి త్వరగా వచ్చేసాను. ఇక మొదలెట్టాలి. ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలి. చాలా ఉన్నాయి చూడండి. చూసారుగా మన సైట్ ఎంత అందంగా ఉందో. ఇంత అందంగా ఉన్న ఈ సైట్ని ఇంతకన్నా అందంగా ఎలా మార్చగలం? ఏంటి బాబు అన్నావు? ఇంకొకసారి చెప్పు. చిన్న కరెక్షన్. ఇంత అందవిహీనం అయిపోయిన ఈ సైట్ని ఇకనైనా అందంగా మార్చుకుందాం. అది అలా అన్నా బాగుంది. రైట్ హ్యాండ్ది రైట్ హ్యాండ్కి వేసాను. చూడండి వెనక సైడ్ ఎలా ఉన్నాయి చిల్లులు. మనకి వ్యవసాయం గురించి అసలు ఏమాత్రం తెలియదండి. ఎందుకంటే మనం పుట్టింది వ్యవసాయ కుటుంబంలో కాదు. మనకి ఎటువంటి భూమి కూడా లేదు. అందుకోసమని మనకి వ్యవసాయం గురించి అసలు ఏమాత్రం రాదు. నాకు చిన్నప్పటి నుండి తెలిసిందంతా కూడా ఆవుల పెంపకం, కోళ్ళ పెంపకం మాత్రం. వాటి గురించి కూడా ఇంకా పూర్తిగా ఏం తెలుసుకోలేదు. నాకు తెలియని విషయాలు మీరు తెలియజేస్తారని నమ్ముతున్నాను. ప్లీజ్ కామెంట్లో మాత్రం తెలియజేయండి. నేనేం తప్పు చేసినా నా తప్పులు సరిదిద్దుకుంటూ నేను మంచి వీడియోస్ చేస్తాను. అలాగే పొలం పనుల్లో కూడా ఇంకా విద్యను సాధిస్తాను. ఎప్పుడు ఏ పంట వేయాలి, ఏం చేయాలి అనేది నాకు అసలు ఏమాత్రం తెలియదు. తెలుసుకుంటూ చేస్తాను కొంచెం కొంచెంగా. ఇక్కడ నేను అరటి ఇంకా మునగ మొక్కలు వేద్దాం అని అనుకుంటున్నాను. ఎందుకంటే అవి మనకు చాలా అవసరం. మునగ నేను ఎందుకు వేద్దాం అనుకుంటున్నానంటే మునగలో మంచి పోషక విలువలు ఎన్నో ఉంటాయి. అసలు ఎవరు కూడా తినడం లేదు ఈ రోజుల్లో మునగాకులు. సో మునగాకుని మనం మన కోళ్ళకి, మనకి, ఆవులకి కూడా ఫీడ్ చేసేలాగా వినియోగించాలనుకుంటున్నాను. అండ్ అలాగే కరివేపాకుని కూడా ఎక్కువగా ఎవరు ఇష్టపడరు. కరివేపాకు పొడి కూడా చాలా మంచిదే అంట. సో ఈ మూడింటిని ఇక్కడ వేద్దాం అనుకుంటున్నా. అలాగే మన కోళ్ళకి ఫీడింగ్ సహజంగా పెంచుకునేలా కూడా మనం చేద్దాం. కష్టపడాలి. ఏం చేయాలో తెలియట్లేదు అసలు. పులుసు కారిపోతుందండి. వ్యవసాయం అంటే ఆషామాషి కాదని అర్థమవుతుంది. అనేసరి కష్టపడదాం. ఇలా కొయ్యడం చాలా కష్టంగా ఉంది. మంట పెట్టేద్దాం అంటే ఇక్కడ టేకు చెట్లు అవన్నీ ఉన్నాయి. కాలిపోద్దేమని భయంగా ఉంది. చూడాలి అంతవరకు కోస్తాను. ఇది తగలబెట్టేద్దాం. ఇలా లైన్ అంతా వేసుకుంటున్నాను. ఈ టేకు చెట్లకి అంటుకుపోకుండా ఉండాలని. ఎండాకులు ఉన్నాయి కదా, తగలబడిపోతే ఏం భయంగా ఉంది. ఏదేమైనా తగలబెట్టేస్తాను. పక్కా డిసైడ్ అయిపోయా. మొత్తం అంతా సర్కిల్ లాగా కోసేసుకొని అప్పుడు తగలబెట్టేస్తా. చూసారా ఎలాగేసామా? చాలా గ్యాప్ ఉంది టేకు చెట్లకి వీటికి. ఇప్పుడైతే చెట్లకి ప్రమాదం లేకుండా ఉంటుంది. మొత్తం తెలగ కోసాను.
మంట అంటుకోదని అనుకుంటున్నాను టేకు చెట్టు వరకు. పులుసు కారిపోయిందండి బాబు. ఎలా చేస్తున్నారు ఏటో ఈ రైతులంతా. నీళ్ళు వేడెక్కిపోయాయి. ప్లాస్టిక్ బాటిల్లో మాత్రం తాకండి, మానేయాలి నేను కూడా. కొంచెం మలుపు తిప్పేద్దాం, మొత్తం ఇది కోద్దాం, ఇటు కోసి ఇది కాల్చేద్దాం. ఇది తర్వాత ఎప్పుడైనా చూసుకోవచ్చు. చూడండి ఎంతలో కోస్తాను. ఇలాంటి ఎండలో పనిచేయడానికి మామూలు విషయం కాదు. రైతులు ఎప్పుడు ఇన్సల్ట్ చేయకండి, తెలిసి వస్తుంది నాకు. గొడవలు పెట్టి కొంచెం క్లీన్ చేసే సమయానికి ఎంత అయిపోయిందంటే అనకూడదు. దుక్కు దున్ని నాట్లు వేసి కోతలు కోసి నూర్పు చేసే అంత లోపు ఎంత జరుగుతుంది అనేది మామూలు విషయం కాదు. బాబోయ్, మై గాడ్, బాగా బ్లీడ్ అయిపోతుంది. కొంచెం సేపు వేచి ఉండాలి బ్లడ్ క్లాట్ అయ్యేంత వరకు, లేదంటే కనుక పోవడా. క్లాట్ అయిపోయింది, మళ్ళీ మొదలు పెట్టుకోవాలి పని. ఇవన్నీ సహజం ఇలాంటి పనుల్లో. బ్లీడింగ్ ఆగిపోయింది, అలాగే కొయ్యడం కూడా అయిపోయింది. ఇక మంట ఎట్టేద్దాం. మన ఛానల్ చూసే వ్యూవర్స్ అందరూ సబ్స్క్రైబ్ బటన్ దొల్లగొట్టి దూపం వేయాలంటే ఈ మాత్రం తగలట్టాల్సిందే. అప్పుడే ఆరిపోయింది కూడా.